హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఏపీపీఎస్సికి సంబంధించి మనకి ఆల్రెడీ ఒక వెబ్ నోట్ అయితే వచ్చింది. పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్కి సంబంధించి మనకి వెబ్ నోట్ వచ్చింది. అండ్ ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి ఆ పోస్ట్ ప్రిఫరెన్సెస్కి మనకి వెబ్సైట్ అనేటువంటిది ఆన్లో ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అండ్ జోనల్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాబ్ రావాలంటే పక్కాగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. సాధారణంగా ప్రతి ఆస్పిరెంట్ చేసేటువంటి తప్పు ఏంటంటే ఎక్కువ ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఫస్ట్ సెకండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు ఆలోచించాల్సినటువంటి 2-3 అంశాలు. ఒకటి, గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి, నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్కి స్పెసిఫిక్గా ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇవి ఒక 2 ఆస్పెక్ట్స్. మిగతా 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 2 వచ్చిన తర్వాత ఒకవేళ మీ ఆలోచన అనేటువంటిది ఒకే చోట స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకుంటేనేమో సెక్రటేరియట్ పోస్టులు కానివ్వండి, డిస్టిక్ లెవెల్ పోస్టులు అనేటువంటివి సర్వసాధారణంగా తీసుకోవచ్చు. అంటే అమరావతి అనేటువంటి క్యాపిటల్ సిటీలో సెక్రటేరియట్లో జాబ్ చేయాలి, ఇంకా కంప్లీట్గా మొత్తం టెన్యూర్ అంతా కూడా సెక్రటేరియట్లోనే ఉండాలి, ఎటు కూడా ట్రాన్స్ఫర్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నాకు, సో ప్రతిసారి ట్రాన్స్ఫర్కి వెళ్ళక్కర్లేదు, ఈ విధంగా ఒకే చోట ఉండాలి అనుకున్నట్టయితే, సిటీలో ఉండాలి లేదా టౌన్స్లో ఉండాలి అనుకున్నట్టయితే మీరు అలాంటి ఉద్యోగాలు సెక్రటేరియట్ ఉద్యోగాల్లో మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. లేదు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతో నేరుగా కాంటాక్ట్ అవుతూ రెగ్యులర్గా ఈ యొక్క ఫీల్డ్ లెవెల్ జాబ్స్ అంటే తహసీల్దార్ కానివ్వండి, సబ్ రిజిస్టార్ జాబ్స్ కానివ్వండి, ఆర్ మనకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఈ గెజిటెడ్ పోస్టులు ఈ జిల్లా స్థాయిల్లో ఆర్ మండల స్థాయిలో ఉండేటువంటి పోస్టులు. సెక్రటేరియట్ జాబులు, అదేవిధంగా డిస్టిక్ లెవెల్ జాబ్స్ అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీల్డ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్. మీరు ఎక్కడైతే సెట్ అవుతారని మీకు అనిపిస్తుందో ఆ ఉద్యోగాల్ని చూస్ చేసుకోండి. గెజిటెడ్ కావాలంటే గెజిటెడ్ పెట్టుకోండి, లేదు అంటే నాన్ గెజిటెడ్లో కూడా ఉన్నటువంటి పోస్టులు. సాధ్యమైనంత వరకు నా యొక్క సజెషన్ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే మీ యొక్క అభిరుచి విలేజ్ లెవెల్లో ఉండి వర్క్ చేయాలా ఆర్ మండల్ లెవెల్లో ఉండేటువంటి వర్క్ చేయాలా, డిస్టిక్ లెవెల్ అండ్ సెక్రటేరియట్ లెవెల్లో ఇట్లా చూసుకోండి. ఇదొక బెస్ట్ పాయింట్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అందరూ కూడా నోటిఫికేషన్లో చూస్తే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే గెజిటెడ్ పోస్టులు అనేటువంటివి స్టేట్ మొత్తం మీద కూడా 331 పోస్టులు ఉన్నాయి. అధికంగా ఏమున్నాయంటే డెప్యూటీ తహసీల్దార్ అనేటువంటివి 114, అంతకంటే ఎక్కువగా ఈ యొక్క ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అనేటువంటివి గ్రూప్ 2 గెజిటెడ్ స్థాయి వచ్చేసి మనకి 150. అంటే ఈ 2 కూడా కలిపి దాదాపుగా 264 ఉన్నాయి. అంటే ఎక్కువగా చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవాలి మీరు ఒక్కోసారి. సో పోస్ట్ కోడ్ నెంబర్ కూడా చూడండి. యాక్చువల్గా మనకు పోస్ట్ కోడ్ కంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఇంపార్టెంట్, ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్. సో మున్సిపల్ కమిషనర్ 4 పోస్టులు ఉన్నాయి. అండ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 16 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్స్ ఒక 16. అంటే ఇట్లా గెజిటెడ్ పోస్టులు అనేటువంటివి ఎన్ని ఉన్నాయంటే 331 ఉన్నాయి. 331లో కూడా 2 రకాల పోస్టులు ఎక్కువగా ఉంటాయి. డిప్యూటీ తహసీల్దార్ ఒకటి, ఈ యొక్క అసిస్టెంట్ లేబర్ ఎస్ఐ ఒకటి, అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎక్సైజ్లో. ఓవరాల్గా నాన్ గెజిటెడ్ పోస్టులు వచ్చేసి 566 ఉన్నాయి. 566 ఈ యొక్క 331 ఓవరాల్గా కలిపితే రీసెంట్గా యాడ్ చేసినటువంటి కలిపితే 905 పోస్టుల వరకు ఉన్నాయి. సో నాన్ గెజిటెడ్ పోస్టులు మీరు గమనించండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ సెక్రటేరియట్. సో డిస్టిక్ లెవెల్లో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్. అంటే సెక్రటేరియట్ జాబ్స్ అని ఈజీగా కరెక్ట్గా మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ పెట్టుకునేప్పుడు సెక్రటేరియట్ జాబ్స్ కావాలంటే ఆ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి, గెస్టెడ్ పోస్టులు కావాలంటే ఆ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. డిస్టిక్ లెవెల్లో మనకి డివిజనల్ ఆఫీసర్స్ ఆర్ డివిజనల్ క్లర్క్ ఇలా ఉంటాయి కదా, డివిజనల్ అసిస్టెంట్, వాటికి పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా వెబ్సైట్లో మనం చూస్ చేసుకోవాలి. సో వెబ్సైట్లో మరి ఏపీపీఎస్సి కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్ కోసం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యూజర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేటువంటిది కరెక్ట్గా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మ్యాండేటరీగా రెడ్ కలర్తో మార్చేసినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయవలసిందే, ఎలాంటి స్కిప్పింగ్ అనేది లేదు. మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఇన్స్ట్రక్షన్స్ చదవాల్సింది ఏంటంటే మీరు ఏ పోస్ట్ని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటారో ఎగ్జామ్ కూడా, అంటే
కమిషన్ కూడా దాన్నే ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది. దాని కింద సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఇది మిస్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ కన్సిడర్ చేస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సే ఫైనల్, దాన్ని మార్పులు చేయడానికి లేదు, దాన్నే కన్సిడర్ చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ కమిషన్ ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది. ఈవెన్ జోనల్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఏదైతే జోనల్ ప్రిఫరెన్స్ ఇస్తారో అదే ఫైనల్. అందుకే జాగ్రత్తగా ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. నౌ candidates may select their options from given below menu. It may be noted that the selection would be post wise గా ఉంటుంది. That is, all zonal options for the post 1 preference would be considered before considering the candidates for post సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ సో ఆన్. అంటే మొదటి ప్రిఫరెన్స్లో మీరు ఏదైతే జాబ్ అనేది పెట్టుకుంటారో అన్ని జోన్స్లో దాన్ని కన్సిడర్ చేస్తారు. అన్ని జోన్స్ అంటే ఇక్కడ మీరు మీ 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ 6 years వరకు ఎక్కడైతే ఏ జోన్లో అయితే చదివారో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ జోన్నే పెట్టుకోండి. ఎందుకంటే వేరే జోన్లో మీరు నాన్ లోకల్ అవుతారనమాట ఈ పోస్టులకు సంబంధించి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులలోనే జోన్స్ వైజ్ అండి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో వచ్చేసి మొత్తం స్టేట్ వైజ్ అనమాట. ఓకేనా, మొత్తం స్టేట్ వైజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వాలిఫికేషన్ అనేది గతంలో ఏదైతే ఇచ్చింటారో ఒకవేళ మిస్టేక్ అనేది గతంలో ప్రిలిమ్స్ అప్పుడు యొక్క అప్లికేషన్లో క్వాలిఫికేషన్ మిస్టేక్గా ఇచ్చింటే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ సరిదిద్దుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే ఇస్తారో దాన్నే ఫైనలైజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ వస్తుంది. సో బ్యాచిలర్ డిగ్రీ అని ఉంటుంది, మీరు ఏ క్వాలిఫికేషన్ బీటెక్ అయితే బీటెక్ అని లేదా ఇంకో ఏదైతే అది అక్కడ చేయండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీగా క్వాలిఫికేషన్ అనేటువంటిది చెప్పాలి. తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏ విధంగా అయితే క్లిక్ చేస్తారో, సో క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఉదాహరణకి డిప్యూటీ తహసీల్దార్ సర్వీస్ కావాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ 1 అనుకోండి, అంటే నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్. ఇక్కడ ఉన్న నెంబర్ ఏక్కర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏక్కర్లేదు. పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ అనేటువంటిది మీ యొక్క ఫస్ట్ నెంబర్ అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్ కన్సిడర్ చేస్తారు. మీకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగానే ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఒకవేళ నువ్వు జూనియర్ అకౌంటెంట్ కావాలనుకోండి, సో 18th జాబ్ కోడ్ నెంబర్ని జూనియర్ అసిస్టెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీ, అది నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదా సెకండ్ ప్రిఫరెన్స్. సో ఇట్లా ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు అంటే 59 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. 59, ఎందుకంటే 59 రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి 59 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకటి యాడ్ చేసావు, సో అట్లాగా నెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇంకొక ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ యాడ్ ఆన్ బటన్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు ఇంకొకటి పోస్ట్ కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యాడ్ చేశాను. ఇది నా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ వచ్చేసి ఏది అంటే డిప్యూటీ తహసీల్దారు. సో అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ నెంబర్ 3 ఉంది కదా, ఇక్కడ నెంబర్ 3 పోస్ట్ ప్రిఫరెన్స్లో రాయొద్దు. నీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్. నీ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి 7వ నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టరు. ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ 7 నెంబర్ ఉంది కదా, ఇక్కడ 7 నెంబర్ రాయొద్దు. ఇది కామన్గా మీరు చేసే మిస్టేక్. రీజన్ అంటే మీరు ఏ జోనల్ కిందికి వస్తారు, సో ఈ జోనల్ అనేటువంటిది కూడా ప్రిఫరెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అదేవిధంగా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు, కానీ ఒక్కసారి ఫిల్ చేస్తే అది ఫైనల్ అనమాట. నా జోన్ 1 కింద ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కింద ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇక్కడ ఇచ్చేశారు. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అనేది నువ్వు ఏ జోన్లో కావాలనుకుంటున్నావు, సో జోన్ ప్రిఫరెన్స్ 1, జోన్ 1 కాదు, జోన్ ప్రిఫరెన్స్ 1 అంటే ఈ 4 జోన్స్లో డిప్యూటీ తహసీల్దార్ జాబ్ అనేది నీకు ఏ జోన్లో కావాలనుకుంటున్నావు. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అట్లా ఒక ఉద్యోగానికి 4 జోనల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే 4 జోన్లే ఉన్నాయి కాబట్టి. సో ఉదాహరణకి నాకు డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి జోన్ 3లో కావాలి, సో నేను జోన్ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను. లేదు అంటే జోన్ 3 తర్వాత జోన్ 4 ఇచ్చుకుంటాను, లేదా జోన్ 1 ఇచ్చుకుంటాను, జోన్ 2 ఇచ్చుకుంటాను. ఇట్లా జోనల్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. మీరు ఎన్ని పోస్టులు అయితే ప్రిఫరెన్సెస్లో పెట్టుకుంటారో అన్ని పోస్టులకి తగ్గట్టుగా జోనల్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి గెస్టెడ్ దానికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ నోట్ చూడండి, ద పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ మల్టీ జోనల్ ప్రిఫరెన్సెస్ ఎక్సైజ్ ఇన్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ద సెలెక్షన్ ప్రాసెస్ సబ్జెక్టెడ్ టు ఎలిజిబిలిటీ నామ్స్ పొసెస్డ్ బై ద క్యాండిడేట్స్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ నాన్ గెస్టెడ్ పోస్ట్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి స్పెసిఫిక్గా అంటే కొన్ని పోస్టులు ఆ పోస్ట్ అనేది స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అట్లా కాకుండా మనకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే అది పెట్టుకున్నాం అనుకోండి, అది మనల్ని కన్సిడర్ చేయరు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
నా ఎగ్జామినేషన్ సెంటర్, మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ వచ్చేసి సెంటర్ 1, 2, 3 ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లరేషన్ ఇవ్వాలి అండ్ సబ్మిట్ కొట్టాలి. ఒక్కసారి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టారు, సేవ్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టారు అంటే మిగతా మార్పులు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవడానికి వీల్లేదు. అందుకే జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది, మీరు ఏ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దానికి ప్రిఫరెన్స్ ఫస్ట్ అని పెట్టండి, సెకండ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఉద్యోగానికి సెకండ్ ప్రిఫరెన్స్ అని పెట్టండి. ఇది మిస్టేక్ చేయొద్దు. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి, నేను ఆ డౌట్స్కి కూడా సొల్యూషన్ అనేది ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.